మరుంటే కంటికెందుకు కనపడ్డమ్మా? దేవుడు కనిపించడం అనేది ఆయన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అదేంటి? అసలు దేవుడు మనకెందుకు కనిపించాలి? మనం ఏం చేశామని కనిపించాలి? అంటే ఏదైనా చేస్తేనే కనిపిస్తాడా? ఏదైనా మంచి చేస్తేనే. చాలాసార్లు మంచి చేశాగా, మరెందుకు కనపడలేదు? ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్, వాచ్ కొనుక్కోమని నానిచ్చిన డబ్బులు మా ఫ్రెండ్కి ఇచ్చేసా. ఎందుకు? వాళ్ళ నాన్నకి జాబ్ పోయే ఇబ్బందిలో ఉండి ట్యూషన్ ఫీ కట్టలేదని. ఇంకేంటి, దేవుడు కనిపించాడుగా. ఎలా? నీకు కాదు, నీ ఫ్రెండ్కి. అంటే నువ్వతనికి మంచి చేశావు, నీ రూపంలో దేవుడు అతనికి కనిపించాడు. అదే నీకెవరన్నా మంచి చేస్తే ఆ దేవుడు వాళ్ళ రూపంలో నీకు కనిపించాడన్నట్టు.